Hi kids, good morning. Welcome to English class. In today's class, let's recall id words and then write them in the notebook. Shall we start? Come on. ID, id. ID, id. KID, kid. KID, kid. LID, lid. LID, lid. MID, mid. MID, mid. HID, hid. HID, hid. BID, bid. BID, bid. These are the id words you have to write in your notebook. Okay children, after writing session, let us get into our reading session. In today's reading session, you have to read the poem in page number 40 of your textbook. In this page, you will find this picture. ఈ పిక్చర్లో చూడండి, you will find a kid, a hen, 3 trees, 1 lid. ఈ బొమ్మలన్నీ ఉన్నాయి, అవునా? Let us read it. Kid, 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 a hen with a kid. Kid అంటే అక్కడ పాప. Kid, kid, kid. A hen with a kid. ఒక hen ఉన్నదంట ఆ పాపతో పాటు. ఓకే. The hen hid. hen దాక్కున్నది. hid అంటే దాక్కోవడం అని చెప్పాను కదా. The hen hid. hen దాక్కున్నది. ఎక్కడ దాక్కున్నదబ్బా? The hen hid in the mid. మధ్యలో దాక్కున్నదంట. మధ్యలో అంటే ఎక్కడ? అక్కడ 3 trees ఉన్నాయి. 3 trees ఉన్నాయి. ఆ 3 trees మధ్యలో ఉన్న ట్రీ వెనకాతల hen దాక్కున్నది. ఓకేనా? అందుకే the hen hid in the mid అని చెప్పారు. నెక్స్ట్ ఏంటి? The hen hid under the lid. ఆ తర్వాత hen ఒక చోట కుదురుగా ఉండదు కదా, hen అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. సో మళ్ళీ వచ్చేసి ఒక లిడ్ కనిపిస్తే ఆ లిడ్ కింద దాక్కుండిపోయింది. అంటే పాప కిడ్ ఉంది కదా, కిడ్తో ఆడుతున్నది అనమాట hen. The hen hid under the lid. లిడ్ కింద దాక్కుండిపోయింది. The hen hid, hid, hid. hen దాక్కుంది దాక్కుంది దాక్కుంది. ఇదన్నమాట ఈ పోయంలోని వర్డ్స్. షల్ వి రీడ్ ఇట్ అగైన్? ఇంకొకసారి నీట్గా చదువుకుందామా? కిడ్, 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 ఏ hen with a kid. The hen hid. The hen hid in the mid. The hen hid under the lid. The hen hid, hid, hid. ఓకే చిల్డ్రన్, మీరు కూడా మీ ఫింగర్ టిప్ పెడుతూ రోజు నేను చెప్పినట్టుగా చదువుతూ ఉండాలి. ఆఫ్టర్ రీడింగ్ సెషన్ వాట్ యూ హ్యావ్ టు డూ? ఈ పేజ్లోని id words. You have to circle all the id words in this page. Okay children? Thereafter, you have to write the id words in your notebook also and then post it to me. After writing session and reading session, what next? Yes, let us frame sentences. అప్పుడేనా? ముందు యాక్షన్ వర్డ్స్ నేర్చుకోవాలి కదా. ఓకే, లెట్ us learn యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్లో మనము ఇవాళ నేర్చుకునేవి ఫ్లై. ఫ్లై, FLY, ఫ్లై. ఫ్లై అంటే ఏంటి? ఎగరడం. ఏవి ఎగురుతాయి చెప్పండి? బర్డ్స్. ఎస్, బర్డ్స్ ఎగురుతాయి. అలాగే మనము కైట్ ఎగరేస్తాం కదా, దాన్ని కూడా ఎగరవేయడం. ఎగరవేయడాన్ని కూడా ఫ్లై అంటారు. ఓకే, FLY, ఫ్లై. నెక్స్ట్
యాక్షన్ వర్డ్ ఈజ్ కుక్. COOK, కుక్. COOK, కుక్ అంటే వంట చేయడం. మమ్మీ వంట చేస్తారు కదా ఇంట్లో, అది తెలుసు కదా, దానినే కుక్ అంటారు. COOK, కుక్. The next word is throw. THROW, throw అంటే విసరడం. బంతి విసురుతారు కదా, బాల్ని విసురుతారు. క్రికెట్ ఆడినప్పుడు బాల్ని విసిరితే అటువైపు వాళ్ళు బ్యాట్తో కొడతారు. ఆ విసరడాన్ని ఏమంటారు? త్రో. THROW, త్రో. THROW, త్రో. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వర్డ్ వచ్చి వాచ్. వాచ్ అంటే ఇక్కడ చేతికి పెట్టుకునేది కాదు. మనము టీవీ చూస్తున్నాము అని చెప్తాము కదా, ఐ యామ్ సీయింగ్ టీవీ అనకూడదు, ఐ యామ్ వాచింగ్ టీవీ అని చెప్పాలి. వాచ్ అంటే ఇక్కడ చూడడం అనే అర్థం. ఓకేనా? WATCH, వాచ్. WATCH, వాచ్. ఓకే చిల్డ్రన్, దీస్ ఆర్ ద 4 యాక్షన్ వర్డ్స్ యూ హ్యావ్ టు లెర్న్ ఓరల్లీ. స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి. ఓకేనా? నౌ లెట్ us ఫ్రేమ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ చేసేసుకుందామా ఇవన్నీ యూజ్ చేస్తూ యాక్షన్ వర్డ్స్? రైట్. నేను చెప్పాను కదా, బాయ్స్ గురించి చెప్పినప్పుడు హీ అనాలి, గర్ల్స్ గురించి చెప్పినప్పుడు షీ అనాలి. బాయ్ గర్ల్ అనే కాదు, మ్యాన్ ఉమెన్. మ్యాన్ అయితే హీ అనాలి, ఉమెన్ అయితే షీ అనాలి. ఇక్కడ ఆడవాళ్ళకి షీ అంటాము, మగవాళ్ళకి హీ అంటాము. ఓకేనా? నా లెట్ us ఫ్రేమ్ సెంటెన్సెస్. లుక్ ఇన్ టు దిస్ పిక్చర్. ఈ పిక్చర్లో అతను టీవీ చూస్తున్నాడు. అతను టీవీ చూస్తున్నాడు. సో ఏమనాలి? హీ ఈజ్ వాచింగ్ టీవీ. హీ ఈజ్ వాచింగ్. హీ ఈజ్ వాచింగ్ టీవీ. ఓకే? నౌ ఇక్కడ చూడండి, బాబు కైట్ని ఎగరవేస్తున్నాడు. హీ ఈజ్ ఫ్లయింగ్ ఎ కైట్. హీ ఈజ్ ఫ్లయింగ్ ఎ కైట్. అతను గాలిపటం ఎగరవేస్తున్నాడు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ పిక్చర్లో చూడండి, అక్కడ ఉమెన్ కుక్ చేస్తున్నది, వంట చేస్తున్నారు ఆవిడ. సో ఆమె వంట చేస్తున్నారు అని చెప్పాలి. షీ ఈజ్ కుకింగ్. షీ ఈజ్ కుకింగ్. ఓకే చిల్డ్రన్? నౌ అక్కడ పాప బాల్ విసురుతున్నది. అవునా? పాప బాల్ విసురుతున్నది. సో గర్ల్ కదా, గర్ల్కి ఏమనాలి? హీ అనాలా, షీ అనాలా? ఎస్, షీ. షీ ఈజ్ థ్రోయింగ్. షీ ఈజ్ థ్రోయింగ్. ఏంటి విసురుతున్నది? ఎ బాల్. షీ ఈజ్ థ్రోయింగ్ ఎ బాల్ అని చెప్తాం మనం. ఓకేనా? మెయిన్గా విసరడాన్ని త్రో అంటారు. సో దీస్ ఆర్ ద 4 సెంటెన్సెస్ యూ హ్యావ్ టు లెర్న్ ఓరల్లీ. ఓకేనా? ఓరల్గా ఇవి చక్కగా నేర్చుకోండి. వేరియేషన్, హీకి షీకి వేరియేషన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే చిల్డ్రన్? ఇంకా యాక్షన్ వర్డ్స్ మీకు చాలా నేర్చుకున్నారు కదా, వాటిని యూస్ చేస్తూ ఇలాగ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తే మీరు ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే చిల్డ్రన్? సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. సో మీరందరూ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. Bye bye children.